నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. అక్టోబర్ 24న ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 5 దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవం మహాసభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా సమావేశం నిర్వహించారు. 1974లో ప్రారంభమైన పీడీఎస్యూ ఉద్యమం అక్టోబర్ 24తో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలోని పీడీఎస్యూ విద్యార్థులు 2గా విభజించి ఉన్నటువంటి పీడీఎస్యూ ఒకటి కాబోతుందన్నారు. అనేక విద్యార్థి ఉద్యమాలలో పీడీఎస్ లో కీలక భూమిక పోషించింది కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నాగరాజును మాట్లాడుతూ ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి డాక్టర్ దుబ్బా రంజిత్ గారిని మాట్లాడుతూ కోరుతాం. కాలేజీలో మండే నిప్పు కనికలు 70 దశకంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా యూనివర్సిటీ సమస్యల కోసం పయనమైన పీడీఎస్యూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలే కాదు, రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఏ సమస్యలున్నా కూడా పీడీఎస్యూ ఈరోజు అగ్రభాగాన నిలబడి కొట్లాడుతూ ఈరోజు అనేక విజయాలు సాధించింది. ఈ విజయాల పరంపరలో అనేక మంది విద్యార్థి రత్నాలతో అమూల్యమైన ప్రాణాలను అర్పించింది. ఆ 50 ఏళ్ళు ముగింపు 50 ఏళ్ళు నిండబోతున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఠాగూర్ ఆడిటోరియం కేంద్రంలో అక్టోబర్ 20వ తారీఖులో 50 ఏళ్ల విద్యార్థి ఉద్యమం సభ నిర్వహించబోతున్నాం. ఈ సభను విద్యార్థులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. వందల మంది పేర్లు చరిత్ర మర్చిపోయి ఉండొచ్చు. ఈ చరిత్ర అంతా త్యాగాల చరిత్రగా ఉన్నటువంటి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం మరొకసారి ముందుకు పోవాలని, ఆ ముందుకు పోయే క్రమంలో పీడీఎస్యూ ఒక ముఖ్యమైనటువంటి చారిత్రకపరమైనటువంటి పాత్రను పోషించాల్సినటువంటి చారిత్రక అనివార్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ